హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మారుతి ఎర్టిగా 2013 మోడలు. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మనమైతే అమ్మడానికి తీసుకొచ్చాం అనమాట. ఫ్రెండ్స్, దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి 8 నెలలు ఉంది. ఫ్రెండ్స్, వెహికల్ అయితే నా దగ్గరే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, వెహికల్ ఎవరైనా ఒకవేళ కావాలి అనుకుంటే నేనైతే నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్తో మీరు మాట్లాడి సంప్రదించవచ్చు. వెహికల్ వచ్చేసి మారుతి ఎర్టిగా ZDI అండి. వర్షన్ వచ్చేసి ఆ వెహికల్ అయితే చూస్తున్నారు, సిల్వర్ కలర్లో ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ వెహికల్ కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్ చూసినటువంటి వారు అయితే కింద ఇచ్చే నెంబర్కి అయితే కాంటాక్ట్లో మీరు కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్, అలానే కొత్తగా చూస్తున్నటువంటి వారు అయితే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పక్కన ఉన్న బెల్ కాన్ అయితే కొట్టేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉన్న వెహికల్స్ని అయితే నేను తీసుకొచ్చి అమ్మడం అయితే జరుగుతుంది. వెహికల్స్ చూస్తున్నారు కదా, ఇలానే ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అందుబాటులో ఉన్న వెహికల్స్ని మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే, దీన్ని గమనించండి. వెహికల్ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఈ ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. మీకు లోపల ఇంటీరియర్తో సహా నేను మొత్తం వివరంగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా వెహికల్ చూడండి. ఎందుకంటే కొంతమంది వెహికల్స్ అన్నా బాగోలేదు, వీడియోలో ఒక రకంగా ఉంటున్నాయి, వీడియో మీ దగ్గరకు వచ్చి ఒక రకంగా ఉంటాయి అంటున్నారు. వీడియోలో మాత్రం అన్నీ కానరావండి, ఇది గమనించండి. మీరు దగ్గరకు వచ్చి కంపల్సరీ వెహికల్ అయితే చూసుకోవాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉందన్నమాట వెహికల్. మీకు చూపిస్తాను చూడండి. ఈ సైడ్ అయితే ఎక్కడ ఏం పెద్ద దెబ్బలు కానీ రస్ట్ కానీ ఇంకా రాలేదు. వెహికల్ అయితే కండిషన్లోనే ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టైర్ అనమాట, పర్లేదు, కొంచెం కూడా బాగానే ఉంది. ఈ బ్యాక్లో వచ్చేసరికి వెహికల్ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, మీకు వెహికల్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వెహికల్ రీడింగ్ కూడా ఎంత జరిగిందనేది కూడా నేనైతే మొత్తం మీకు వివరంగా చూపిస్తాను అనమాట. వెహికల్ రేట్ని కూడా చెప్తాను. ఒకసారి వెహికల్ చూడండి ముందు. ఈ విధంగా ఉంది వెహికల్ అంతా కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ అన్నమాట టైరు. బ్యాక్ టైరు. ఫ్రంట్లో కూడా చూడండి. టైర్స్ అయితే ప్రజెంట్ ఏం వేసే పని లేదు. వెహికల్ అయితే ఈ విధంగా మన దగ్గర అవైలబుల్లో ఉందండి. ఆ వెహికల్ వచ్చేసి 2013 మోడలు ZDI వర్షన్ అనమాట. ఒకసారి మీకు లోపల ఇంటీరియర్ కూడా ఎలా ఉందో చూసి తర్వాత మీకు దీని గురించిన రేటు మొత్తం కూడా నేను వివరిస్తాను. ఒకసారి మనం చూద్దామండి లోపల ఎలా ఉందో కూడా వెహికల్. అలానే మీకు స్విఫ్ట్ డిజైర్ ఒకటి ఉంది, అది కూడా నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, మీరు దాన్ని కూడా గమనించండి. ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉన్న రేట్స్ని అయితే మనం చెప్పడం జరుగుతుంది. మీకు అందుబాటులో ఉన్న వెహికల్స్ని, మన స్తోమతకు తగ్గ వెహికల్స్ని అయితే మనం తేవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూడండి, మీకు రీడింగ్ చూపిస్తాను. ఇదిగోండి రీడింగ్ చూస్తున్నారు కదా, ఇదిగోండి రీడింగ్. ఈ విధంగా అయితే వెహికల్ తిరగడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఇంకా దీనికి కండిషన్లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి వెహికల్స్కి. ZDI వర్షన్ అంటే తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలుసు, తెలియని వారికి ఇంకా వివరంగా చెప్తాను. ఒకవేళ నేను ఏదైనా క్లారిటీ మిస్ అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్. ఏదైనా తప్పులు ఉంటే మీరు నాకు చెప్తే నేను కూడా ఫాలో అవుతాను. వెహికల్ ఇదిగోండి లోపల ఇంటీరియర్ పరంగా అయితే ఈ విధంగా ఉంది. ప్రజెంట్ ఈ వెహికల్ అయితే ఇప్పుడు మనం గుంటూరు వచ్చామండి. గుంటూరు దగ్గర ఒక పక్కన ఆపుకొని పార్కింగ్లో నేను వీడియోని అయితే చేస్తున్నాను. ఎందుకంటే భోజనానికని వచ్చాం. మనం వస్తూ ఉంటే లేట్ అయింది. పక్కన ఒక సందులో ఆపేసి ఇక్కడ భోజనానికి దిగి మనం వీడియోని అయితే చేస్తున్నాను. ఇదిగోండి వెహికల్ లోపల సీట్లు కానీ సీట్ కవర్స్ కానీ మీకు అంతా చాలా కండిషన్గా ఉంది వెహికల్. మీకు సెంట్రల్ AC కూడా దీనికి ఉంటుందన్నమాట. ఇదిగోండి చూడండి, వెహికల్ అయితే కండిషను చాలా కండిషన్ ఉంది. 2013 మోడల్ అనమాట ZDI. చూపిస్తాను మీకు అది కూడా వర్షను. రీడింగ్ చూశారు కదా, మళ్ళీ ఒకసారి చూడండి రీడింగ్. అదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వెహికల్ రీడింగ్ ఉందండి, గమనించండి. ఇది ఫ్రెండ్స్, వెహికల్ మొత్తం టోటల్గా కూడా ఈ విధంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి దీని ప్రైజ్ను నేను మీకు వివరిస్తాను. దీని ప్రైజ్ వచ్చి ఇదిగోండి ZDI వెహికల్ వర్షన్ వచ్చేసి ZDI
వెహికల్ ZDI మారుతి సుజుకి ఎర్టిగా 2013 ZDI మోడల్, ABS అన్నమాట, ABS సిస్టమ్. ఈ విధంగా వెహికల్ ఉంది ఫ్రెండ్స్. వెహికల్ అయితే మన దగ్గర సత్తెనపల్లిలో అవైలబుల్లో ఉందండి, నా దగ్గరే ఉంది వెహికల్. వెహికల్ కాస్ట్ వచ్చేసి 6,50,000 అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. 6,50,000, 2013 డీజిల్ వెహికల్ అండి, హైబ్రిడ్ కాదు, డీజిల్ వెహికల్, 2013 మోడల్, సిల్వర్ కలర్. ఈ విధంగా ఉంది వెహికల్ అయితే. మీకు కిలోమీటర్స్ అంటే తిరిగిన రీడింగ్ని కూడా నేనైతే చూపించడం జరిగింది ఫ్రెండ్స్. వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. 6,50,000 అయితే మనం వెహికల్ని అమ్ముదాం అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే నేను వీడియో పైన నంబర్ ఇస్తాను, ఆ వీడియోకి మీరు కాల్ చేసి అడగచ్చు. టైర్లు కూడా మీరు వేయించుకునే పని లేదు, టైర్లు ఉన్నాయి, 8 నెలలు ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి. ఇంకా బండి ఫోర్స్లోనే ఉంది ప్రజెంట్. మీరు తీసుకొని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక వెహికల్ని తీసుకొని తిప్పడమే అన్నమాట. ఈ వెహికల్ అయితే ఈ విధంగా మన దగ్గర ఉంది. మారుతి ఎర్టిగా సిల్వర్ కలరు, ZDI అనమాట, 2013 మోడలు. 6,50,000 అయితే నేనైతే ప్రైజ్ నిర్ధారించాను. ఒకవేళ ఇదే ఫైనల్ అయితే ఏం కాదు. ఒకవేళ మీరు వెహికల్ నచ్చితే మనం ఒక 10,000 అటు ఇటు మనం అయితే దీన్ని ఇద్దామండి. ఆ వెహికల్ అయితే స్పాట్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. మీ పేరు మీద వెంటనే మీరు వేలు ముద్ర వేస్తే మార్చేస్తాం వెంటనే, దీనికి ఎటువంటి ఇది లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఫైనాన్స్ అవైలబుల్ కావాలన్నా కూడా ఫైనాన్స్ని కూడా కల్పిస్తాం అనమాట. ఇది ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న వెహికల్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే. ప్రతి సామాన్యునికి కూడా మనం ఒక వెహికల్ని అందించాలనే దాంతో మనం ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉన్న వెహికల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. 7 సీటర్ వెహికల్ మారుతి ఎర్టిగా. ఎంతకన్నా మరి నాకు తెలిసి కొంచెం తక్కువ ప్రైజ్లో, ఈ ప్రైజ్లో అయితే వెహికల్ ఇలాంటి కండిషన్లో ఉన్న వెహికల్ అయితే నాకు తెలిసి రాదని నేను అనుకుంటున్నాను. రండి మన దగ్గర చూసుకోండి, వెహికల్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కస్టమర్కి కూడా అందుబాటులో ఉన్న ధరలతోనే మనం వెహికల్స్ని అమ్మడం జరుగుతుంది. ప్రతి సామాన్యునికి కూడా అందుబాటులో ఉన్న ధరలతో వెహికల్స్ని అయితే అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. 6,50,000 అని చెప్పాను, అదైతే ఫైనల్ కాదు ప్రైజు. ఇంకా మనం ఒక 10,000 అటు ఇటుగా మనం చేయొచ్చు. వెహికల్ అయితే స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసి మీ పేరు మీద మార్పిచ్చేస్తాం. ఒకవేళ మీకు ఫైనాన్స్ కావాలన్నా కానీ నేనైతే ఫైనాన్స్ అవైలబుల్ కల్పించగలను అనమాట. వెహికల్ కండిషన్లో ఉంది, ఇదిగోండి నంబర్తో సహా మీకు ఇస్తున్నాను. వెహికల్ కొంతమంది వీడియో పైన నంబర్ పెట్టరు, అది ఫేక్ అనమాట. కానీ మనం నంబర్ని కూడా మీకు చూపించి పెడుతున్నాం అనమాట. ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఉంటుంది, మనం చెప్పే మాట కూడా క్లారిటీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగానైతే వెహికల్స్ సేల్ చేయడం అయితే జరుగుతుంది. వెహికల్ అయితే నా దగ్గరే ఉంది. ప్రజెంట్ అయితే నేను గుంటూరులో ఉన్నాను, సత్తెనపల్లికి తీసుకొస్తున్నాను వెహికల్ని. ఇక్కడ మధ్యలో ఆపేసి మనం భోజనానికి వచ్చేసి ఇక్కడ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. పక్కన ఫ్రెండ్స్ గమనించండి, వెహికల్ అయితే ఇది ఉంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంది, నేను దాన్ని కూడా వీడియోని పెడతాను. అలానే నిస్సాన్ మ్యాగ్నెట్ 2021 ఒకటి ఉంది, అది కూడా 6,50,000 అయితే మనం నిర్ధారించాం. ఒకవేళ ఆ వెహికల్ గురించి కూడా కావాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను దాని గురించి ఫోటోలు అయితే ఇస్తాను మీకు నా నెంబర్ మీద. అడిగితే మీరు నెంబర్లో కామెంట్ చేసి ఈ నెంబర్ వాట్సాప్ ఉంటుంది, నా నెంబర్ ఇస్తాను కదా, దానికి వాట్సాప్ చేయండి మీరు హాయ్ అని. నేను ఆ బండి గురించి ఫోటోలు అయితే పెడతాను. అది 6,50,000 ఉంది. నిస్సాన్ మ్యాగ్నెట్ 2021 మోడల్, అది వచ్చేసి 52,000 ఏమో తిరిగిందండి, సింగిల్ ఓనర్ తిరిగినటువంటి బండి. ఆ వీడియోని అయితే పెడతాను. ఇది ఫ్రెండ్స్, వెహికల్ అయితే నచ్చుతుంది అనుకున్నాను. ఒకవేళ వెహికల్ ఎవరైనా కావాలి అనుకుంటే మన ఛానల్లో నెంబర్ అయితే ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న వారైతే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. ఈ వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకే.